నేను ఫస్ట్ వచ్చిన హీరో ఫ్రెండ్స్లో ఆ తర్వాత హెంచ్మెన్కి వెళ్ళిపోయాను. టోటల్ బ్యాక్గ్రౌండ్లో అయిపోయినా. తర్వాత నాకు తెలియకుండానే జబర్దస్త్లో నాకు బ్రేక్ ఇచ్చిన మా గురువు గారు అదిరే అభి గారు. ఆయన వల్లనే జబర్దస్త్ రావడం, జబర్దస్త్లో మంచి క్యారెక్టర్స్ రావడం అండ్ మంచి పేరు రావడం అదిరే అభి గారు వల్లనే. 2013 నుంచి జర్నీ ఉంది. 400 ఎపిసోడ్స్ వరకు చేశాను. తర్వాత నాకు రాఘవేంద్రరావు గారు వేషం వేసిన మన అవినాష్ కార్తిక్ వాళ్ళిద్దరికి క్రెడిట్ వాళ్ళిద్దరికే పోతుంది మేడం. వాళ్ళు నిజంగా వాళ్ళ వల్లనే ఆ క్యారెక్టర్ రావడం. సో ఇదంతా జబర్దస్త్లో కామెడీ చేస్తున్నా కానీ నాకు ఎప్పుడు కూడా విలన్ క్యారెక్టర్ చేయాలని నాకు చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఓ విలన్గా సెటిల్ అయిపోవాలని నాకు ఉన్నది మేడం. ఎందుకంటే మీరు అలాగే ఇట్లా గడ్డము ఇదంతా ఉంది కదా మీకు, సో విలన్ క్యారెక్టర్ సెట్ అవుతుంది అనుకుంటారా? నేను అనుకుంటా విలన్ క్యారెక్టర్ సెట్ అవుతుంది అని. చూద్దాం మేడం ఎట్లా అవుతుందో అట్లా. సో మీరు జబర్దస్త్ టీమ్ అందరూ బయట కూడా కలుస్తారా, ఓన్లీ సెట్స్ లోనే కలుస్తారా? బయట ఎలా ఉంటారు మీరు అందరూ? మాక్సిమం అయితే మేడం మేము సెట్స్ లో ఎక్కువ కలుస్తాము, బయట తక్కువ. ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అందరూ ఒకసారి కలిసినప్పుడు అప్పుడు అందరు గ్యాదర్ అయ్యి మాట్లాడుకుంటాం. మీ నంబర్ మేడం కలిస్తే మాత్రం నవ్వులు అట్లా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో ఉంటారు కదా, అందరు కామెడీ చేస్తున్నట్టు నవ్వుతున్నట్టు ఫుల్ పొట్ట చెక్కలు అయిపోతాయండి. అంత బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది మేము అందరం కలిస్తే. మీకు క్లోజ్ గా ఉండే వాళ్ళు ఎవరు అంటే ఫిలిం ఇండస్ట్రీలో అంటే ఎట్లా మేడం? ఎవరు క్లోజ్ ఫ్రెండ్? అరే ఏదైనా ఉంటే తనకు కాల్ చేయాలా, తనని అడగాలి, ఆర్ ఎల్స్ షేర్ చేసుకోవాలి మీకు వచ్చిన ఆపర్చునిటీస్, అలా ఎవరైనా క్లోజ్? నాకు సినిమా ఇండస్ట్రీలో నన్ను ఫస్ట్ తీసుకొచ్చిన వ్యక్తి డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు. మన రేస్ గురం, ధ్రువ, సైరా నరసింహ, ఆయనే నన్ను ఫస్ట్ తీసుకొచ్చాడు. ఏదైనా ఉంటే నేను ఎక్కువ ఫోన్ చేయలేను మేడం, ఎందుకంటే కొంచెం భయం డైరెక్టర్ గారు అంటే. చాలా ఇంపార్టెంట్ ఉంటే నేను ఆయనతో షేర్ చేసుకుంటా, ఆయనది ఏమైనా ఉంటే చూసుకుంటాను. ఇక చాలా ఈజీగా కూల్గా ఉండి దాన్ని మనం ఫోన్ చేసి అన్న ఇది పరిస్థితి అని చెప్పుకున్న వ్యక్తి మన కామెడియన్ అండ్ హీరో ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో నాకు చాలా మంచి ర్యాప్ మేడం, ఎందుకంటే నేను ఒక అన్నలాగా ఎప్పుడు అనుకుంటాను. శ్రీనివాస్ రెడ్డి గారు నాకు కష్టం వచ్చినా ఏది వచ్చినా ఆయనతో షేర్ చేసుకుంటాం. సో మేమిద్దరం ఏంటంటే ఇష్టమైన సినిమా అప్పట్లో ఉషా కిరణ్ మూవీస్ లో వచ్చింది శ్రేయ గారిది. ఆ సినిమాలో ఫస్ట్ టైం మేము కలిసి హీరో ఫ్రెండ్స్ లో ఉన్నాం ఇద్దరము. అప్పటి నుంచి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన ఏం మాట్లాడినా నవ్వేవాడిని. ఆయన ముంగడ కూర్చొని ఆయన చూసుకుంటే నవ్వుకుంటూ ఉండేవాడిని. ఓ రోజు మిస్ అయిపోయినా, ఫోన్ కొట్టినా, అన్న ఏదైనా మాట్లాడవని, నవ్వు వస్తుంది నాకు నగరం అని అట్లా ఉంటుండే అనమాట. ఆయన చాలా మంచివాడు. అట్లా ఆయనతోటి పంచుకుంటాం మేడం. బ్యాక్ ఇండియాలో ఎక్కడండి మీరు? బ్యాక్ ఇండియాలో వచ్చేసి నేను హైదరాబాద్ అండి. మొత్తం బేసే హైదరాబాద్? నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్, ప్యారడైజ్ దగ్గర ఉంటాను. మా ఊరు అంటే ఏం లేదు, ప్యారడైజ్ దగ్గర ఉన్న బాలంరాయ్ అనే ఒక బస్తీ ఉంటుంది మేడం, అక్కడే పుట్టి పెరిగాను. ఇప్పుడు కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నా. నాకు అక్కడ నుంచి పోవడం ఇష్టం అవుతలేదు, ఎందుకంటే నేను పుట్టిన ప్లేస్ కాబట్టి. చాలా మంది అంటారు అరే షిఫ్ట్ కావచ్చు కదా, సినిమాలో వస్తున్నావు, అక్కడ పోతే బాగుంటుంది, ఇక్కడ ఉంటాము. పిల్లల స్టడీస్ కూడా అక్కడే ఉన్నాయి, లయోలా కాలేజ్ అట్లా. చూద్దాం. ఎంతమంది అండి పిల్లలు? ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు గోల్డ్ మెడలిస్ట్, మంచి బాగా చేస్తాడు. నేను మీ ద్వారా చెప్తున్నది ఏంటంటే మా అబ్బాయికి కూడా మంచి వైజాగ్లో సత్యానంద్ మాస్టర్ గారి దగ్గర ట్రైనింగ్ చేపిస్తున్నాను. చూద్దాం లక్ ఎలా ఉంటుందో. గుడ్ లక్ ఫర్ చిన్న అబ్బాయి డిగ్రీ చేస్తున్నాడు, సెకండ్ ఇయర్. సో మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారండి? మేడం నేను సినిమా చూస్తాను, అంతే. సినిమాలు, టీవీ అండ్ లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ ట్రెండింగ్లో ఎవరు ఉన్నారు. నేను ఇంట్లో ఉన్నా కానీ లేటెస్ట్ యూత్లో ఏ ట్రెండింగ్ ఉంది నేను అదే ఫాలో అవుతాను మేడం. యూత్ని ఫాలో అవ్వడమే నాకు ఇష్టమైంది, ఎందుకంటే పాత చింతకాయ పచ్చడి వాళ్ళ మీద పెడితే వాళ్ళని పక్కన బొమ్మంటారు, అంతే. వాళ్ళతో పాటు ట్రెండింగ్లో వెళ్తాను మేడం. అది గుడ్. సో మీరు ఇలా తిరుగుతూ ఉన్నారు కదా, ఇప్పుడు యుఎస్ షోకి వచ్చారు, ఇంకా వేరే దగ్గరికి వెళ్తారు షూటింగ్ అని. సో మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తుందండి? మాకు వైఫ్ ఏంటంటే, నేను ఫస్ట్ టైం నేను షూటింగ్లో కలిసినప్పుడు మా వైఫ్ యాక్టర్, ఆమె కూడా అక్కడే లవ్ మ్యారేజ్ మాది. లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను నేను మా వైఫ్ కి. ఆమెకు అన్ని తెలుసు, నాకన్నా ఎక్కువ పెద్ద పెద్ద హీరోలతో చేసింది అప్పట్లో. ఆమె ఎక్కువ ఏంటంటే బాడీ డబుల్ చేసేది అప్పట్లో. అంటే సౌందర్య గారికి కానీ, ఊర్మిళ గారికి కానీ, అట్లనే మన మహేష్ బాబు గారి వైఫ్ ఉన్నారు కదా ఆ మేడం కానీ, అంటే చాలా మంది హీరోయిన్లకు మన హిందీ సినిమాలో మాధురి దీక్షిత్ వీళ్ళందరికీ కూడా బాడీ డబుల్ క్యారెక్టర్స్ అట్లా చేసేది అనమాట. ఫ్యామిలీ ఫిలిం ఇండస్ట్రీ. ఫ్యామిలీ అంటే మా వైఫ్ నేను పెళ్లి చేసుకుంటే పిల్లలు అయ్యారు ఇప్పుడు. సో మా వైఫ్ కి తెలుసు ఎట్టుంటది ఇండస్ట్రీ ఏంది అనేది, బాగానే సపోర్ట్ చేస్తారు మా వైఫ్. ఎక్కువ ఈవెంట్స్ గిట్ట బయట తిరిగినప్పుడు ఫోన్ చేస్తాం, ఇవాళ రేపు వాట్సాప్ ఫేస్ టైం చేసి మాట్లాడుతూ ఉంటారు. సో మీరు మీకు ఫుడ్ ఏమి ఇష్టం జనరలీ? మేడం జనరల్గా ఫుడ్ అంటే మేడం ఇంటికి పోయిన తర్వాత వేడి వేడి అన్నము, పప్పు, ఆవకాయ, నెయ్యి, అప్పడాలు
అచ్చా. ఇది ఉంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే నాన్ వెజ్ తినారా మేడం? నాన్ వెజ్ తినొచ్చు మేడం, కామన్ అయిపోతుంది అది. అచ్చా. తిని యాస్ట్ వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు నాన్ వెజ్ కూడా మంచిది కాదు. అవునా? నిజంగా కొలెస్ట్రాల్ అవన్నీ వస్తాయి, అది విసుకొచ్చేస్తుంది ఒక్కోసారి. కానీ ఈ పప్పు గిట్ల ఒకసారి మీరు ఆలోచించుకోండి మేడం, ఎట్లా ఉంటుంది వేడివేడిగా ఇవన్నీ తింటే. ఒక్కోసారి మీరు ఇండియాకి వచ్చినాక మామిడికాయ పప్పు ఉంటుంది మేడం, అన్నం ఉంటుంది, అది తినాలంటే ఎంత బాగా అనిపిస్తుంది. మా యుఎస్ లో దొరికినాయి అవన్నీ మీకు? నాకు నిజంగా యుఎస్ లో చాలా మిస్ అవుతున్నా. ఇవాళ అనుకోకుండా మన అతని పేరు తేజ గారు ఇక్కడ ఉన్నారు, అతను వాళ్ళ వెళ్ళాం. ఇంటికి పోతే వాళ్ళు వేడివేడిగా అన్నం ఉంటారు, మధ్యాహ్నం వేసారు, ఏంగా పొగలు వస్తున్నాయి. అవి అన్న నేను చూసుకున్నాం, ఎంత బాగా అనిపిస్తుంది. పచ్చడి ఉందని మీ ఇంట్లో అడిగాం, మాది కాలీఫ్లవర్ పచ్చడి వేసారు, దాంతో 2 ముద్దలు పెట్టుకుంటే ఇంత హాయి అనిపించింది, సూపర్ అనిపించింది మేడం చాలా రోజుల తర్వాత. కానీ ఎక్కడ పోయినా ఆ ఫుడ్ మేము ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు మన యూఎస్ఏ ఫుడ్ కూడా ఎంజాయ్ చేయాలి. రేపటి రోజు పోయి నేను అది ఎక్కడే పప్పు తిన్నానంటే ఇక అందరు మొత్తుకుంటారు. సో ఇక్కడ ఉన్న పిజ్జాలు తింటున్నాం, చీపోట్లే అదే. మీకు నచ్చిన మా యుఎస్ ఐటమ్ ఏంటి? నాకు యుఎస్ లో మేడం పేర్లు తెలియదు, కానీ నాకు ఈ పిజ్జా కానీ బర్గర్ కానీ ఇవన్నీ ఇష్టం మేడం. నాకు ఇక్కడ మ్యాక్డోనల్డ్ కదా అవన్నీ చాలా ఇష్టం. ఒక్కోసారి అవి గుర్తొస్తాయి, తినాలనిపిస్తుంది. మనకి అన్నం ఎట్లా అనిపిస్తుంది అది కూడా బ్రహ్మాండంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మళ్ళీ ఎప్పుడు వస్తున్నారండి మీరు యుఎస్? ప్రేక్షకులు నిజంగా ఆదర్శి ఎనీ టైం రానికి మనకి ఏముంది మేడం, వాళ్ళు పిలిపిస్తే ఎప్పుడైనా రాస్తాను. మళ్ళీ మా బాస్టన్ కూడా వస్తారా? మేము పిలుస్తాం, 100% వస్తాం మేడం. ఇప్పుడు ఇంతమంది నాకు ఇక్కడ పరిచయాలు అయ్యారు, ఒక 20-30 మంది దాకా. అందరినీ కలవాలి, ఎప్పుడు ఫ్రెండ్షిప్ వదులుకోవద్దు. అంటే ఒట్టి ఈవెంట్ ఇస్తేనే వస్తా అని కాదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా మేడం, ఇక్కడ వచ్చాను కదా, ఇప్పుడు వర్జిన్ లో చాలా మంది ఉన్నారు తెలిసిన, అటు వెళ్ళిపోతాం, వాళ్ళందరూ కలిసి ఇంటికి వెళ్తాను. సో సేమ్ నెక్స్ట్ టైం వచ్చిన బోస్టన్ వస్తాను అట్లాగే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి చిట్చాట్ చేసినందుకు. యూఎస్ఏలో నా ఇది టెలికాస్ట్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. యూఎస్ఏలో ఉన్న ప్రతి తెలుగు ప్రేక్షకులు అట్లాగే మన ఇండియన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి.